హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 years బ్యాక్ వెంకటేష్ అండ్ రానా కాంబోలో వచ్చిన రానా నాయుడు సిరీస్ నుంచి సీజన్ 2 నిన్న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. టోటల్ గా 8 episodes ఉన్నాయి. కంప్లీట్ రన్ టైం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 6 hours ఉంది. మొత్తం ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి నిన్న నైట్ నాకు 1 o'clock అయింది. మీకు ముందే తెలుసు కదా, ఇది ఏ రేటెడ్ సిరీస్ అని. బూతులు అండ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో వాచ్ ఇండివిజువల్లీ. కానీ సీజన్ 1 టైంలో వెంకటేష్ గారి మీద గట్టిగానే ట్రోల్స్ అయ్యి వచ్చాయి, ఆ బూతులు అవి ఏంటి అని. సో ఈ సీజన్ లో తగ్గించారు. కంపేర్ టు సీజన్ 1 తక్కువే ఉన్నాయి. సీజన్ 1 లో 100% ఉంటే ఈ సీజన్ లో ఓన్లీ 10% మాత్రమే ఉన్నాయి. ఇంకా రివ్యూ విషయానికి వచ్చేస్తే నాకైతే పర్లేదు భయ్యా, బానే ఉంది అనిపించింది. సీజన్ 1 తో పోలిస్తే మచ్ బెటర్ అనిపించింది. కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని చేశారనిపించింది. అడల్ట్ సీన్ అండ్ బూతుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి బానే తీశారనిపించింది. నెక్స్ట్ స్టోరీ విషయానికి వచ్చేస్తే సీజన్ 1 లో ముంబైలో సెలబ్రిటీస్ ప్రాబ్లం ఫిక్స్ చేసే రానా నాయుడు ఈసారి తన ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అండ్ వీటితో పాటు రానా పాత శత్రువు ఇంకో పెద్ద ప్రాబ్లం గా వస్తాడు. ఇప్పుడు వాటిని ఎలా ఫిక్స్ చేశాడు అన్నదే స్టోరీ. అండ్ సిరీస్ మొత్తానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రానా యాక్టింగ్. రానా నాయుడుగా ఆ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారనిపించింది. అక్కడక్కడ బోర్ కొట్టే సీన్స్ లో కూడా రానా యాక్టింగ్ తో ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ 2 episodes అయితే బాగున్నాయి భయ్య. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో అండ్ డీసెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ తో అలా వెళ్ళిపోతుంది. అండ్ రానా బ్రదర్ జఫా లవ్ స్టోరీ కూడా చాలా బాగా వర్క్ అయింది. కొంచెం స్పైసీగా ఉంటానే ఎమోషనల్ గా బాగుంది. రానా నాయుడుకి వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వాటిని ఫిక్స్ చేసే సీక్వెన్సెస్ కూడా పర్లేదు, కన్విన్సింగ్ గా బానే ఉన్నాయి. అండ్ ఈసారి ఫ్యామిలీ మధ్య డ్రామా, ఎమోషన్స్ అన్ని బానే వర్క్ అయ్యాయి అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద ఎమోషనల్ సీన్స్ ఆర్ రియల్లీ వెల్. అండ్ ఈ సిరీస్ కి నెగిటివ్ అంటే అది డెఫినెట్లీ స్టోరీనే, పెద్దగా ఏం ఉండదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ 2 episodes తప్ప మిగతా ఎపిసోడ్స్ అన్ని ఫ్లాట్ గానే వెళ్ళిపోతాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓన్లీ డీసెంట్ గా ఉన్నాయి అనిపించింది. ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. బీజిఎం అయితే అసలు కొట్టాడో లేదో కూడా తెలియలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఈ సిరీస్ లో మొత్తం అందరివి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని వాటిని అలా సర్ఫేస్ లెవెల్ లోనే ఉంచేశారు. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. వెంకటేష్ గారి క్యారెక్టర్ అయితే అస్సలు నచ్చలేదు. అసలు ఆయన చేయాల్సిన అవసరం ఏముంది అనిపించింది. వెంకటేష్ అండ్ రానా ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా ఫ్లాట్ గానే ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే కంపేర్ టు సీజన్ 1 ఇది మచ్ బెటర్. అంతే, ఫస్ట్ 2 episodes అండ్ లాస్ట్ 2 episodes బాగున్నాయి. మధ్యలో 2 episodes కొంచెం ఓపిక పడితే చాలు. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. మై రేటింగ్ ఈస్ 3 out of 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా సిరీస్ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.